ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య వివాదంతో కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అగ్ర నాయకులను కామారెడ్డికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక మరోవైపు కామారెడ్డి బస్టాండ్ సెంటర్ లో భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డిలో ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితే కొనసాగుతోంది కామారెడ్డిలో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డిలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. కామారెడ్డి పోలీసుల దిగ్బంధంలో వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. బీజేపీ చెలో కామారెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి పైన కూడా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పరిశీలిస్తున్నారు. బీజేపీ నేతలు ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ రైల్వే స్టేషన్ పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. ఇక్కడే ఉండడం వల్ల రైల్లో కూడా వచ్చే అవకాశాలు ఉండడంతో పోలీసులు ఇక్కడ కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కామారెడ్డిలో ఈ పొలిటికల్ వార్ ఇక్కడి వరకు వెళ్తుందో అని చెప్పి అందరూ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అధికారుల సమక్షంలో మరోసారి సవాల్కు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తగ్గేదే లేదంటున్నారు. తాను అవినీతి చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా కూడా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే అవినీతిని నిరూపిస్తామని చెప్పి ఆధారాలతో అంటున్నారు. సోమవారం అధికారుల సమక్షంలో మరోసారి చర్చకు రావాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించారు. అటు రాష్ట్ర నాయకులు ఈ బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడిని తీవ్రంగా పరిగణించారు. వారు ఖండించారు. రాష్ట్ర నేతలంతా కూడా దీనిపై మాట్లాడారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా మాట్లాడుతూ ఈ దాడిని ఖండించారు. అటు బండి సంజయ్ కూడా అవినీతిని ప్రశ్నిస్తే దాడులేంటి అని ఆయన క్వశ్చన్ వేయడం జరిగింది. దాంతోపాటు కామారెడ్డికి ఖచ్చితంగా వచ్చి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతుంది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9.